నిజామాబాద్ ఊరిలో 4 మండలాల కార్యకర్తల సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రియతమ నాయకుడు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బుద్ధుగల్ సార్ గారికి, అలాగే 4 మండలాల అధ్యక్షులకు, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముత్తమరెడ్డి గారికి, అలాగే శేఖరన్న గారికి, సాయిడన్న గారికి, తారాచంద్ సార్ గారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో పాత్ర పోషిస్తూ కష్ట నష్టంలో ఎన్ని కష్టాలు వచ్చినా భూపతి గారి అభిమానంతో, భూపతి గారి ప్రేమతో ఎలాగైనా శాసనసభ్యుడిగా గెలిపించి తీరుతామని ఉద్దేశంతో ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులకు గురైనా ఆయనతో పాటు ఉన్నటువంటి ముఖ్యంగా కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో కార్యకర్తలు సర్పంచులుగా, ఎంపీసీలుగా, సొసైటీ చైర్మన్లుగా, పార్టీ లీడర్లుగా, నామినేటెడ్ ప్రెసిడెంట్లుగా కాబోతున్నాం. కాబట్టి మీరు మన ఊళ్ళలో జరగాల్సినటువంటి అభివృద్ధి మీద కానీ, అలాగే మనము ఇస్తున్నటువంటి పథకాల మీద మనము తీసుకెళ్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో నిజామాబాద్ రూరల్లో సుమారు 170 గ్రామాలకు 170 గ్రామాలు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి మనము ఆ రోజు ఎమ్మెల్యే గారిని గెలిపించడానికి ఎంత ప్రచారం చేసామో 24/7 24 గంటలు 7 రోజులు ఆయన కోసం కష్టపడ్డాం. కాబట్టి ఈ రోజు మనల్ని గెలిపించాలి, మనతో ఉండాలి, మనం కూడా మా కార్యకర్తలకు గెలిపించాలనే ఉద్దేశంతో ఈ రోజు వారానికి ఒక రోజు 10 రోజులకు ఒకసారి కార్యకర్తల మీటింగ్ పెడుతూ రానున్న స్థానిక సంస్థల్లో కార్యకర్తలకు రుణం తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజు నిజామాబాద్ శాసనసభ్యులు కార్యకర్తల మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే కొన్ని పార్టీలు మతం పేరుతోని, కులం పేరుతోని పార్టీలలో డ్యామేజ్ చేయడం జరుగుతూ ఉంది. మిత్రులారా, మీరు చిన్నగా ఆలోచించండి. ప్రజలు 100% మన మీద పాజిటివ్గా క్లారిటీగా ఉన్నారు. మనం ప్రజల్లోకి వెళ్ళి చెప్పాల్సిన విషయాలు ఏంటంటే, మా సార్ గెలిచి 1 year అవుతుంది, రేవంత్ అన్న గెలిచి 1 year అవుతుంది. ఈ 1 yearలో మనం ఇచ్చిన పథకాలను చెప్పుతూ ఆ పథకాలు రాని వాళ్ళను ఇంటికి వెళ్ళి సర్పంచ్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎంపీటీసీగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళి 0 బిల్లు రాని వాళ్ళను అడిగి, ఏంటి గ్యాస్ 5 రూపాయలు రాని వాళ్ళని అడిగి మీరు దగ్గర నుండి ఆ వర్క్స్ చేపిస్తా ఉంటే 100% రానున్న రోజుల్లో ఈ అబ్బాయి మా కోసం పనిచేసిండు, ఈ అబ్బాయి మా కోసం పనిచేసిన ఉద్దేశంతో బీజేపీ వాళ్ళని కానివ్వండి, టీఆర్ఎస్ వాళ్ళని కానివ్వండి మర్చిపోయే వస్తాయి. కాబట్టి మీరు పోటీ చేసే వ్యక్తులు ఇక్కడ మీ వర్గాలను పక్కన పెట్టి మన కార్యకర్తల కోసం ఎవరు గెలిచినా సరే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే గెలవాలి. కాబట్టి ఊళ్ళో ఒక సర్పంచ్ గెలవాలి, కాబట్టి ఒక ఎంపీటీసీ గెలవాలి. కాబట్టి రానున్న రోజున కాంగ్రెస్ పార్టీ గెలవాలనే ఉద్దేశంతో మీరు పనిచేస్తారని చెప్పి కోరుకుంటూ, ఇంకా ప్రతిపక్షాల విషయానికి వస్తే బీఆర్ఎస్ ఆల్రెడీ వాళ్ళ ఇంట్లోనే బిడ్డో పక్క, అల్లుడో పక్క, కొడుకో పక్క వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని మర్చిపోయి బీజేపీ ఉండుండొచ్చు. ఆ బీజేపీ కూడా ప్రజలు కాంగ్రెస్ బీజేపీకి ఎందుకు వేయాలా, కాంగ్రెస్ ఎందుకు వేయాలని చెప్పి మనం ఉన్నటువంటి కార్యకర్తలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 175 గ్రామాలు 170 గ్రామాలు గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే మనం గత 4 రోజుల కింద అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినప్పుడు ఊళ్ళల్లో ఈ మన సోషల్ మీడియా పిల్లలు, యూత్ కాంగ్రెస్ పిల్లలు, ఎన్ఎస్సీఏ పిల్లలు కాల్చే కేసులు ఏనాడు కూడా భూపతి రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పాత్ర, అధికార పక్ష పాత్ర, మిత్రపక్ష పాత్ర అన్ని మళ్ళీ పోషిస్తున్నాం. కాబట్టి ఆ రోజు ఎమ్మెల్యే గారు ఎలాగైతే ఆయన గెలవడం కోసము కార్యకర్తలకు, ప్రజలకు, అధిష్టానానికి ఎలాగైతే దగ్గర నుండి ఎన్ని అవమానాలు పడ్డా, ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఆర్థిక పరిస్థితులు ఎన్ని
ఇబ్బంది పెట్టిన ఆయనను చూసి ఈ రాగా నిజామాబాద్ ప్రజలు 29,600 ఓట్ల మెజార్టీ ఇవ్వడం జరిగింది. అందులో కీలక పాత్ర పోషించినటువంటి మన కార్యకర్తల కోసము ఇలా ఆయన కష్టపడ్డారని చెప్పి మేము అనుకుంటూ, ఇంకో విషయం ఏంటంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మనకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుంది కాబట్టి ఆ బీజేపీని ఎలా ఎదుర్కోవాలన్న ఉద్దేశము మేము చాలా రోజుల నుంచి స్టడీ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా స్థానిక సంస్థ రాగానే ఎమ్మెల్యే గారు మీకు ఆ విషయాన్ని చెప్తారు కాబట్టి మీరు మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా సర్పంచులకు ఎంపీసీలకు ప్రిపేర్ కావాలని కోరుకుంటూ, ఇందులో యువకులు కూడా పెద్ద ఎత్తున యువకులు సర్పంచుల ఎంపీసీగా కావాలని ఒక యువకుడిగా కోరుకుంటూ, రానున్న రోజుల్లో అక్కడున్న వాళ్ళు ఇక్కడికి రావాలని, ఇక్కడున్న వాళ్ళకి ఎక్కడికి పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. ఆడి కాదు ఇంకా పెద్ద పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్.